ఇంతకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా చంద్రబాబు నాయుడా ఈ అనుమానం నాకు రాలే. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఎక్స్కి ఒక లెటర్ రాసిరు. ఆ లెటర్ చూసిన తర్వాత వాళ్ళకైతే ఆ అనుమానం వస్తుంది. అదేంది తెలంగాణ పోలీసులు ఏంది ట్విట్టర్కి లెటర్ రాసుడేంది, సీఎం చంద్రబాబు నాయుడు అనుకునుడేంది అనుకుంటారు కదా. మొత్తం చెప్తాను నేను మీకు. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు వీడియో రాగానే, మీకు కొత్త వీడియో ఏదైనా మేము పబ్లిష్ చేయగానే మీకు వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. ఇక తెలంగాణ పోలీసులు ట్విట్టర్కు ఒక లెటర్ రాసిరు. ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అంటున్నాం కదా మనం, దానికి ఒక లెటర్ రాసిరు. పోలీసులు అధికారికంగా వాళ్ళ లెటర్ హెడ్ మీద ఒక లెటర్ రాసిరు. ఆ లెటర్ ఇప్పుడు నా చేతిలో ఉంది. నేను మీకు విజువల్స్లలో క్లారిటీగా కూడా వాళ్ళు రాసినటువంటి లెటర్ ఏంది, దేనికోసం రాసిర్రు, ఎప్పుడు రాసిర్రు మొత్తం నేను మీకు చెప్తా. ఆ లెటర్ని కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తా. ఇది ఎప్పుడు రాసిరంటే 26 తారీఖు రోజు, 1వ నెల 26 తారీఖు రోజు రాసిరు. రాసి కూడా దగ్గర 20 రోజులు అవుతుంది. కానీ ఇప్పుడు బయట పడ్డది ఈ లెటర్. బయటకు వచ్చుడుతోని ఇంకెవరో ఒకరు బయటకి చెప్పేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోని బయటకు వచ్చింది. ఇది రాసింది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్విట్టర్ వాళ్ళకి, వాళ్ళ హెడ్ ఆఫీస్కి ఒక లెటర్ రాసిరు. ఏంది అంటే ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ విషయంలో ఒక ట్విట్టర్ హ్యాండిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇవ్వండి అని ట్విట్టర్ హ్యాండిల్కి వాళ్ళ హెడ్ ఆఫీస్కి ఒక లెటర్ రాసిరు. అయితే ఇది ఎట్లా బయటకు వచ్చింది అంటే ఎవరి ట్విట్టర్ హ్యాండిల్కి అయితే వాళ్ళు రాసిర్రో వాళ్ళకి ట్విట్టర్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళకు మెయిల్ పంపిస్తారు. అట్లా ఈ విషయం బయటకు వచ్చి ఉంటుంది. దీంట్లో రాసింది ఏంది అంటే వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు అంటే, పోలీసులు రాసినటువంటి దాంట్లో వాళ్ళ అఫీషియల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ రాసిన దాంట్లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసమని మాకు ఈ అకౌంట్ వాడుతున్నటువంటి వాళ్ళ రిజిస్టర్డ్ యూజర్ డీటెయిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళ నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఇవ్వండి. దాంతోపాటు అకౌంట్ క్రియేషన్ డేట్ అండ్ రిజిస్టర్డ్ ఐపీ అడ్రస్. దాంతోపాటు వీళ్ళు అకౌంట్ని ఎప్పుడు క్రియేట్ చేసిరు, ఆ అకౌంట్ ఏ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది, ఈ మధ్య ఏమన్నా క్రియేట్ చేసిరా, చాలా రోజుల నుంచి ఉందా అనేలాంటిది ఐపీ అడ్రస్ కూడా. ఐపీ అడ్రస్తోనే తెలుస్తుంది కదా వాళ్ళు ఎక్కడి నుంచి వాడుతున్నారు అనేది. అట్లనే లాగిన్ హిస్టరీ కూడా ఇవ్వమంటున్నారు. లాగిన్ ఒకరి దగ్గరనే ఉందా, మల్టిపుల్గా ఉందా, లేకపోతే ఒకసారి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి ఎవరైనా వాడుతున్నారా, మల్టిపుల్ లాగిన్స్ ఉన్నాయా, ఒకటే మెయిల్ ఐడి ఉండొచ్చు ఇప్పుడు, కానీ దాన్ని ఇప్పుడు ట్విట్టర్ హ్యాండిల్ 2-3 వాడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ఎంతమంది వాడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇయ్యిరి. అట్లనే డివైస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యిరి. దాంతోపాటు ఇంకా ఏమన్నా మీ దగ్గర అడిషనల్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఇన్వెస్టిగేషన్కి యూజ్ అయ్యేలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకేదన్నా ఉంటే అది కూడా ఇవ్వుర్రి అంటుర్రు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ చెప్పిన కదా మన సీఎం రేవంత్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడా అనేది, దానికి సంబంధించి ఏంది అంటే వీళ్ళు రాసిన లెటర్లో ఏం రాసిరంటే నేను చెప్పిన కదా ఫస్ట్, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అబ్యూసివ్ అండ్ హేట్ఫుల్ కంటెంట్ టార్గెటెడ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. మంచిగా వినుర్రి. ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచట అబ్యూసివ్ కంటెంట్ని పెడుతున్నారు. టార్గెటెడ్గా సీఎం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినలాగా ఒక కంటెంట్ పెడుతున్నారు. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్కి రాసినటువంటి లెటర్ ఇది. అయితే దీంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ పోలీసులు రాసిన దాంట్లో నైబర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అనొచ్చు, లేకపోతే ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అనొచ్చు, కానీ ఏవి అనకుండా సీఎం చంద్రబాబు నాయుడు అనడం పట్ల ఇప్పుడు చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కదా, మన తెలంగాణ పోలీసులు రాసిన లెటర్ కదా. ఇప్పుడు ఎక్స్ హ్యాండిల్ ఏమనుకుంటుంది, తెలంగాణ పోలీసులు వాళ్ళకో లెటర్ రాసిర్రు, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన పోలీసులు ఒక లెటర్ రాసిర్రు, వాళ్ళ సీఎం ఏమో చంద్రబాబు నాయుడు అనుకుంటారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ఎప్పుడో, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఇంకా కొంతమందికి అసలు ఇది డైజెస్ట్ కాకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మొదటి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చి తెలంగాణ రాష్ట్రంకి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండవ
ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంకి. మూడో టర్ము, 2 టర్ములు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కదా. ఇప్పుడు రెండవ ముఖ్యమంత్రి ఆయన తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంకి రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు. కానీ మీరు రాసినటువంటి దీంట్లో తెలంగాణ పోలీసులు రాసిన లెటర్లా ఏపీ సీఎం అని మాట్లాడితే బాగుంటుండే, కానీ కేవలం సీఎం అని రాయడంతో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా వాళ్ళు. మరి ఇది కాకతాళీయంగా జరిగిందా లేకపోతే ఎట్లా జరిగింది అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ఇంకా చాలా విషయాలు కొంత గందరగోళంగా ఏమున్నాయంటే, ఇది పోలీసులు వాళ్ళంతట వాళ్ళు రాసిన లెటర్. దీంట్లో ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకొని వీళ్ళు వాళ్ళకి రాయలేదు. సోషల్ మీడియాలో చంద్రబాబును విమర్శిస్తూ రాసినటువంటి పోస్టులకి సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్కి లెటర్లు రాస్తున్నారు. ఈ పోస్టుల మీద టీడీపీ లేకపోతే చంద్రబాబు అభిమానులు ఎవ్వరు కూడా ఫిర్యాదు చేయకపోతే పోలీసుల సుమోటోగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద పోస్టు పెట్టినందుకు అని ట్విట్టర్ అమెరికాలో ఉన్న హెడ్ ఆఫీస్కి లెటర్లు రాస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర సరే తెలంగాణలో ఉన్న ఎవరోనే ఈ పోస్టులు పెట్టుడో ఇంకొకటి అయిందనుకోర్రి, పక్క రాష్ట్రంకి సంబంధించి లేకపోతే పక్క రాష్ట్రమే కదా, అది పక్క రాష్ట్రం సీఎమే కదా చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎమే. మన రాష్ట్రంకి ఎట్లాంటి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రంతో ఎట్లాంటి సంబంధం లేదు. ఆయన ఒక పక్క రాష్ట్రంకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా విషయంలో పక్క రాష్ట్రంకి నిధులకు సంబంధించింది కావచ్చు, ఇంకొకటో దాని మీద మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విమర్శిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులుండో అభిప్రాయ భేదాలుండో విమర్శించి ఉండొచ్చేమో. దాంట్లో ఏముంది అనేది దాన్ని కొంత బ్లర్ చేసి ఉంది వాళ్ళు వేసిన పోస్ట్ ఏంది అనేది. ఇంకోటి ఏంటి అంటే అసలు ఎవ్వరూ కంప్లైంట్ ఇయ్యకముందే పోలీసులే ట్విట్టర్ హ్యాండిల్కి లెటర్ రాసి దాంట్లో మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు అని లెటర్ రాసి ఆ డీటెయిల్స్ అన్నీ తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో మస్తు సమస్యలు ఉన్నాయి, మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి, రోజుకొక ఇష్యూ తెర మీదకి వస్తుంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ పోలీసులు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మీద ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ఎందుకోసం పెట్టిరు, దేనికోసం అని పెట్టిరు, వీళ్ళది ఏంది, వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఇయ్యి, ఎక్కడి నుంచి నడుపుతున్నారు, వీళ్ళ ఈమెయిల్ ఐడి ఏంది, వీళ్ళ ఐడి ఏంది, వీళ్ళ ఫోన్ నెంబర్ ఏంది, వీళ్ళు ఏడుంటారు, ఇట్లా మొత్తం వాళ్ళకి సంబంధించిన డాటా మొత్తం ఇయ్యిర్రి అని రాసిరు. ఇది అంటే మన పోలీసులు ఇక్కడ సరే ఏపీ పోలీసులు ట్విట్టర్కి లెటర్ రాసిర్రు అంటే అది ఓకే. ఎందుకు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవ్వరు విమర్శించినా సరే, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అయినా సరే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంటు ట్విట్టర్ వాళ్ళని మీరు ఇయ్యర్రి డీటెయిల్స్ అని అడిగితే ఓకే. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తే వాళ్ళ పోలీసులు రెస్పాండ్ అయ్యారంటే ఓకే. కానీ మన పోలీసులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళు కదా వీళ్ళు, మన తెలంగాణ ప్రజల కోసమని తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణకి సంబంధించినటువంటి శాంతి భద్రతలను కాపాడడానికి ఉన్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు మొన్న మనం ఒకటి ఇప్పుడు అంతెందుకు సీఎం గారి గురించే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు కాబట్టి ఆ ప్రస్తావన గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే దాంట్లో తిరుమల లడ్డు వ్యవహారం గురించి అడిగిరు కొందరు. అడిగితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అది పక్క రాష్ట్రం వాళ్ళ సంగతి కదా మనకెందుకు అన్నారు కదా. మన సీఎం గారు పక్క రాష్ట్రంకి సంబంధించి ఇంకా మన దగ్గర నుంచి తిరుపతికి లక్షల మంది పోతారు, చాలామంది తిరుపతికి పోతారు. అయినా సరే ఆ లడ్డు వ్యవహారంలో స్పందించమన్నప్పుడు ఆయన ఏమన్నారంటే అది పక్క రాష్ట్రంకి సంబంధించిన వ్యవహారం కదా మనకెందుకు అన్నారు. సీఎం గారికే పక్క రాష్ట్రాల వ్యవహారాలు అవసరం లేనప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పక్క రాష్ట్రాల వ్యవహారాలు ఎందుకు? అనుమానం అంటే ఇది అడగాల్సినటువంటి ప్రశ్న కాదా? ఎవరికైనా సరే తెలంగాణలో ఉన్నటువంటి జనంకి అందరికీ కూడా అనుమానం అయితే వస్తుంది కదా, ఆ ప్రశ్న అయితే అడుగుతారు కదా. సీఎం గారికి పక్క రాష్ట్రం గురించి అవసరం లేదు అంటారు, మన పోలీసు వాళ్ళకి పక్క రాష్ట్రం సీఎంని మాట్లాడితే పక్క రాష్ట్రం పోలీసులు ఉన్నారు కదా, పక్క రాష్ట్రం పోలీసు వాళ్ళు పెట్టుకుంటారు కదా, అక్కడ వాళ్ళ సీఎమే కదా. మా సీఎంనికి ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోరనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇయ్యరనో వాళ్ళు చేస్తారు కదా. మన రాష్ట్రంలో మన పోలీసు వాళ్ళకి మనకు మస్తు పని ఉంది కదా, ఆ పని చేసుకోవాల్సింది ఉండే కదా. వేరే పక్క రాష్ట్రంలో విషయాలు మన పోలీసులకు ఎందుకు? ఇవాళ తెలంగాణ సమాజం అంటుంది ఇదే. మన సీఎం రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర సీఎం.
పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం వ్యవహారంలో కూడా మనం ఎందుకు జోక్యం చేసుకుంటూ అక్కడ ఒక పోలీసింగ్ ఉంది, వాళ్ళ ప్రభుత్వం ఉంది, అక్కడ ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా, మనకెందుకు? మన సీఎంకి సంబంధించి ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు డెఫినెట్గా మన పోలీసులు మాట్లాడవచ్చు, మన పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ట్విట్టర్కి రాయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ పక్క రాష్ట్రముల గురించి అది సరే, తెలంగాణలో ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిర్రు, టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరో కంప్లైంట్ ఇచ్చిర్రు కాబట్టి వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తున్నారు అంటే అదొక లెక్క, అట్లా కూడా పెద్ద ఇబ్బంది ఏముండదు. కానీ అవేమీ లేకుండా పోలీసులే వాళ్ళంతటా వాళ్ళు, పైగా మళ్ళీ దాంట్లో సీఎం చంద్రబాబు నాయుడు అని మాట్లాడి రాయడం అనేది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి సమాజంకి అయితే ఆబ్జెక్షన్ ఉంది ఈ వ్యవహారం పట్ల. సో మీరందరూ కూడా ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళందరైతే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ.